ఇటీవలి కాలంలో చాలా మంది మొబైల్ ఫోన్ దగ్గర నుంచి మొదలుకొని ఇతర టీవీ, వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్ వంటి ఎలక్ట్రానిక్ సామాగ్రి ఇలా అన్నిటినీ చిన్న తరహా లోన్లతోనే కొనుగోలు చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ ఫైనాన్స్, క్రెడిట్ కార్డ్ ఇలా ఏదైనా కావచ్చు. ఇదే సమయంలో వీటిని చెల్లించని వారు ఉంటున్నారు. దీంతో మొండి బకాయిల్ని తగ్గించేందుకు ఆర్బీఐ కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. క్రెడిట్ కార్డుల వినియోగం కొంతకాలంగా పెరిగిపోయింది. ఇంకా బ్యాంకుల్లో లోన్లు తీసుకునే వారి సంఖ్య ఎక్కువైంది. ఒకప్పుడు కాస్త పెద్ద అవసరాలకు మాత్రమే లోన్లు తీసుకునేవారు. ఇప్పుడు మాత్రం అంతా లోన్లపైనే ఆధారపడుతున్నారు. వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్, టీవీ ఇలా వీటితో మొదలుకొని మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలన్న ఈఎంఐ పద్ధతిని ఎంచుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది ఇలా ఈఎంఐ లో ఫోన్ కొనుగోలు చేసి తిరిగి చెల్లించడంలో విఫలమవుతున్నారు. దీంతో బ్యాంకులు, ఇతర రుణ సంస్థలకు మొండి బకాయిలు పెరిగిపోతున్నాయి. దీన్ని కట్టడి చేసేందుకు గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలితాలనివ్వలేదు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందులో నేరుగా జోక్యం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ రుణదాతలకు కీలక అధికారాలను ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా లోన్ తీసుకుని మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన రుణ గ్రహీతలు ఈఎంఐ చెల్లింపులు చేయడంలో విఫలమైతే వారి మొబైల్ ఫోన్ ను రిమోట్ గా లాక్ చేసే అధికారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆప్షన్ ను ప్రస్తుతం ఆర్బీఐ పరిశీలిస్తుందని సమాచారం. ఇది దేశంలో రోజు రోజుకు తీవ్రమైన సమస్యగా మారుతున్న మొండి బకాయిల్ని తగ్గిస్తుందని భావిస్తోంది. ఇదే సమయంలో వినియోగదారుల హక్కులపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల మీడియా రాయిటర్స్ ఈ విషయం గురించి నివేదించింది. మన దేశంలో ప్రస్తుతం 116 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లు ఉన్నట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చెబుతోంది. ఒక సంస్థ సర్వే ప్రకారం గత సంవత్సరం మొబైల్ ఫోన్స్ సహా 1/3 ఎలక్ట్రానిక్ పరికరాలని చిన్న తరహా వ్యక్తిగత రుణాలతోనే కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇంకా వీటిని అంతా తిరిగి చెల్లించట్లేదు. దీంతో వీటిపై మొండి బకాయిలు పెరుగుతున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు భారంగా మారుతోంది. ఈ బకాయిల్ని తగ్గించేందుకు ఆర్బీఐ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఫోన్స్ అమ్మే సమయంలోనే విక్రయదారులు అందులో ఒక యాప్ ఇన్స్టాల్ చేసేవారు. లోన్ చెల్లించకపోతే వారి ఫోన్స్ లాక్ చేసేందుకు వీలుగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో రుణగ్రహీతల ఫోన్స్ లాక్ చేయడాన్ని నిలిపివేయాలని విక్రేతల్ని ఆర్బీఐ గతేడాది కోరింది. ఇవి వినియోగదారుల హక్కులకు భంగం కలిగిస్తాయని చెప్పిన కేంద్ర బ్యాంక్ దీనిపై ఇప్పుడు విస్తృత సంప్రదింపుల తర్వాత దీనికి అనుమతించాలని చూస్తోంది. ఇక్కడ ముందుగా ఫోన్ కొనుగోలు చేసే సమయంలోనే రుణగ్రహీతల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవడం, ఫోన్స్ లో ఎలాంటి వ్యక్తిగత డేటా యాక్సెస్ చేయకుండా విక్రయదారుణ్ణి నిషేధించడం వంటి నిబంధనలు పకడ్బందీగా అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ విక్రేతలు, వినియోగదారులు ఇద్దరి ప్రయోజనాలు కాపాడటం తమ ఉద్దేశమని ఆర్బీఐ చెప్పినట్లు సమాచారం.